హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలం మీకు అందరికీ ఈరోజు ఆశీర్వాదంగా ఉండును గాక. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాము. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును అనేసి ఈ యొక్క వాక్యంలో చూస్తామన్నమాట. నా విమోచకుడు సజీవుడు అనేసి యోబు భక్తుడు చెప్తున్నాడు అనమాట. యోబు భక్తుడు ఎలా చెప్తున్నాడంటే, యోబు తనకున్న దాన్నంతా కూడా పోగొట్టుకున్న తర్వాత ఒక మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నాడు అనమాట. తనకున్నదంతా సమస్తాన్ని కోల్పోయినా కానీ, సమస్తాన్ని పోగొట్టుకున్నాను కానీ అతడు తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క నమ్మకాన్ని, దేవుని పట్ల ఉన్న తన యొక్క భక్తిని అతను విడిచిపెట్టనే లేదనమాట. అతడు పూర్వ విశ్వాసముతో అతడు దేవుని యొద్ద ప్రార్థిస్తున్న సమయంలో ఆ యొక్క చిల్ల పెంకులు ఎత్తుకుని ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. అంత బాధలో కూడా అతడు చెప్తున్నాడు ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు అనేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తాడనమాట. అప్పుడే చూడండి, అతనికి అప్పుడే ఒక విశ్వాసం ఉంటున్నది. ఇంకా కొత్త నిబంధన కాలానికే దేవుడు రాలేదు, ఆ యొక్క యోబు రాలేదు. ఇంకా 400 సంవత్సరాలు దాటిన తర్వాతనే దేవుడు ఈ లోకంలోకి వస్తారు. దానికంటే ముందుగా అతడు ఎరుగైన గొప్ప విశ్వాసం ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు, అతడు తర్వాత నేను అతను చూచేదను అనేసి ఒక గొప్ప విశ్వాసంతో అతడు చెప్తున్నాడు అనమాట. చూడండి, అప్పుడే ఆ యొక్క పునరుద్ధానాన్ని గురించిన ఆ యొక్క దర్శనం అనేది యోబు భక్తుడికి ఉన్నదనమాట. చూసినట్లయితే మనము ఆ యొక్క యోబు భక్తుడు చూసినట్లయితే ఒక ప్రవక్త అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు అంట. ఎందుకంటే అతడు చూడండి, అతడు ప్రార్థించగానే అతడికి ఆ సమస్తాన్ని దేవుడు బయలుపరుచున్నాడు అనమాట. ఎందుకంటే అతడు పునరుద్ధానుడై మరణించి తిరిగి 3వ రోజు పునరుద్ధానుడు అవుతాడని యోబు భక్తుడికి ముందుగానే తెలిసి ఉంటుందన్నమాట. తర్వాత ఆ వచనంలో చూస్తాము, అతడు భూమి మీద నిల్చుననియు అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నాడనమాట. మన సజీవుడైన దేవుడు ఈ లోకంలో ఈ రోజు కూడా జీవిస్తూనే ఉంటున్నాడు అనమాట. సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు, మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకంలో ఎవరు ఆ విధంగా చనిపోయి 3వ రోజు తిరిగి లేచింది మనము చరిత్రలో చూడనే లేదనమాట. అయితే మన దేవాది దేవుడు రాజు ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి, ఈ లోకానికి వచ్చి 100% మానవుడిగా జీవించి 100% దేవుడిగా జీవించి ఏం చేస్తాడంటే అతడు మరణిస్తాడనమాట. మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవడంటే మన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, తన యొక్క కుమారుని, తనకి ఒకే ఒక కుమారుని ఈ లోకానికి పంపించి నా కొరకు శ్రమలు అనుభవించు అనేసి దేవుడు చెప్పిన దాని వలన ఈ లోకానికి పంపించి శ్రమలు అనుభవించి మరణించి తిరిగి 3వ రోజు లేచి పరమునకి ఎత్తబడతాడనమాట. ఎత్తబడి అతడు ఈ రోజు కూడా మన మధ్యలో జీవిస్తుంటున్నాడు అనమాట. సజీవుడైన దేవుడు మనందరినీ సజీవులలో ఉంచడానికి కారణం ఏంటంటే తెలుసా, అతడు నా విమోచకుడు సజీవుడని అతడు చెప్తున్నాడు అనమాట. యోబు భక్తుడు చెప్తున్నాడు. యోబు భక్తుడు చెప్పడానికి ఒక కారణం, అతని ముందుగానే ఆ యొక్క దర్శనం అనేది బయలుపడింది. అతడి విశ్వాసంతో చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, తర్వాత అతన్ని భూమి మీద చూస్తాను అనేసి ఒక దృఢ నమ్మకంతో, దృఢ విశ్వాసంతో చెప్తున్నాడు అనమాట. అయితే మనం ప్రతి ఒక్క రోజు ఏం చేయాలంటే, నా విమోచకుడు సజీవుడు అనేసి మీ నోటి ద్వారా ఎవరెవరైతే చెప్తారో వాళ్ళకందరికీ దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేసే దేవుడు అంటున్నాడనమాట. మీరు ఏదైతే మీ యొక్క నాలుగు ద్వారా మీరు ప్రార్థిస్తారో, ప్రతి ఒక్క రోజు ప్రార్థించేటప్పుడు అంతా చెప్పండి, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు నా జీవితంలో అన్ని కార్యాలు చేయడానికి సమర్థవంతుడై ఉంటున్నాడు, నా జీవితంలో సకలాన్ని సమస్తాన్ని చేయడానికి శక్తివంతుడై ఉంటున్నాడు, ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు ఇలా చేసే దేవుడు మనకు లేనే లేదనమాట. వాక్యంలో చూస్తాము, వేల్పుల్లో నీ వంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు అనేసి వాక్యంలో చూస్తామన్నమాట. అవును, ఈరోజు 33 కోట్ల దేవతలు ఉన్నా కానీ
వాళ్ళందరూ ఏ యొక్క దేవుడైనా కానీ చనిపోయి 3వ రోజు లేచినట్టు మనం చరిత్రలో చూడమన్నమాట. అయితే మన ఒక బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏమని చెప్తున్నదంటే విమోచకుడు సజీవుడు అని చెప్తున్నది. చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనమాట, మనం సేవిస్తున్నాం అనమాట. మనము ఆయన వెనుక వెళ్తున్నామంటే ఆ యొక్క నిశ్చలమైన రాజ్యం కొరకు, మనము ఎవర్ లాస్టింగ్ లైఫ్ కొరకు మనం పరిగెత్తుతున్నాం అనమాట. కాబట్టి మన విశ్వాసం అంతా కూడా ఆయన సజీవుడై మన మధ్యలో ఉంటున్నాడు, మన కార్యాన్ని సఫలం చేసే దేవుడై ఉంటున్నాడు అనమాట. వివిధ కాల సమయంతో మనం ప్రార్థించుకున్నాము. మహాపరిశుద్ర ప్రేమల రజానికి కూడా సూత్రం చెల్లిస్తున్నాం. రెడీ? ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. నా విమోచకుడు సజీవుడై ఉంటున్నాడని చెప్పినారు కదా ప్రభువా. అయితే నా తండ్రి, మా జీవితంలో సజీవుడైన దేవుడు యేసయ్యా, మీరు గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి. యేసయ్యా, ఏ యొక్క బిడ్డ అయితే ఏ చింతతో, ఏ యొక్క కష్టంతో, ఏ కొరతతో ఉంటున్నారు, ఏ కన్నీటి మార్గంలో వెళ్తున్నారో ఒక్కొక్క బిడ్డని మీరు సంధించండి. ఒక్కొక్క బిడ్డకు సజీవుడైన దేవుడుగా మీరు బయలుపడమని ప్రార్థిస్తున్నాం. మీరు దర్శనం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. యోబుకు దర్శించిన దేవుడు మీరే ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ యూట్యూబ్ చూసిన ఎవరెవరైతే ప్రభువా ఏ యొక్క స్థితిలో ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని సజీవుడైన దేవుడు సంధించమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క అక్కరతలన్నింటినీ, వారి యొక్క అవసరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవే ఒక్కొక్క బిడ్డ జీవితాలు గొప్ప కార్యం జరిగించబోతున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుని యేసు నామములో వరకు పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.